ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి 30వ విశేషత మరియు శిక్షణలు. పాస్ విత్ ఆనర్గా కావటానికి లక్ష్యము మరియు లక్ష్యదాతతో లోతైన సంబంధం. లక్ష్యము మరియు లక్ష్యం ఇచ్చినటువంటి దాత పరమాత్మ తండ్రితో దాదీకి చాలా లోతైన సంబంధం ఉండేది. కనుక పాస్ విత్ ఆనర్ అనగా గౌరవప్రదంగా శిక్షలు లేకుండా పాస్ అయ్యారు. యోగి విషయంలో నిందాస్తుతి, మాన్ అపమాన్, జై పరాజయ్ అన్నింటిలో సమాన స్థితి ఉండేవారు అని చెప్తారు. కనుక చెక్ చేసుకోవాలి, నా స్థితి నిరంతరము ఏకరసంగా అంటే ఒకే విధంగా ఉందా, లక్ష్యం అనుసారంగా లక్షణాలు ఉన్నాయా, నేను స్వయాన్ని ప్రతి గడియ చూసుకుంటాను. అన్ని ప్రకారాలుగా ప్రతి గడియ ఈ స్టేజ్ అనుసారంగా అచలంగా స్థిరంగా ఉన్నానా. రోజు దినచర్యలో 100 పేపర్లు పరీక్షలు రావచ్చు, వస్తాయి కూడా. ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి గంట పేపర్ ఉంటుంది. అయితే అచలంగా అడోల్గా ఏకర స్థితిలో ఉంటూ నిశ్చింత చక్రవర్తిగా కావాలి. ఓం శాంతి.